హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ చైతన్య. మనం హజిల్ కల్చర్లో పరిగెడుతున్నాం కదా, మనకి 24 గంటలు సరిపోవట్లేదు కదా. కానీ నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఈ కాలంలో ఎక్కువ చేసే వాళ్ళకంటే తక్కువ చేసే వాళ్ళే ఎక్కువ అచీవ్ చేస్తున్నారు. ఇది వింతగా ఉంది కదా. ఈ విషయం గురించే ఈరోజు మన వీడియోలో నిజాయితీగా క్లియర్గా మాట్లాడుకుందాం. నేను కాలేజీలో ఉన్నప్పుడు చాలా హైపర్ యాక్టివ్గా ఉండేవాడిని. ఎక్స్ట్రా సబ్జెక్ట్స్, వాలంటీరింగ్, కాంపిటీషన్స్, సైడ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఒకేసారి చేసేవాడిని. అవి చేసేటప్పుడు రాత్రులు నిద్ర లేకుండా గడిపే రోజులు వచ్చాయి. ఒకసారి ఫ్రస్ట్రేషన్తో 2 సబ్జెక్ట్స్ డ్రాప్అవుట్ చేశాను. అప్పుడు ఏమైందో తెలుసా? నా ఫోకస్ ఒక ప్రాజెక్ట్ మీద పడింది. అది నా లైఫ్లో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువ కష్టపడడం కాదు, స్మార్ట్గా పనిచేయడం ముఖ్యమని. ఇదే కాన్సెప్ట్ని మనం ఎసెన్షియలిజం అంటాం. నేను ఎక్కడో చదివాను ఒక లైన్, ఇఫ్ యూ డోంట్ ప్రయారిటైజ్ యువర్ లైఫ్, సమ్వన్ ఎల్స్ విల్. ఇప్పుడు నేను చెప్పబోయే 3 ప్రిన్సిపల్స్ని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఫోకస్ ఆన్ వాట్ ట్రూలీ మ్యాటర్స్. 80% రిజల్ట్స్ ఇచ్చే 20% పనులు ఏవో గుర్తించండి. అవి మీ కోర్ జోన్, దానిలోనే మీ గ్రోత్ ఉంటుంది. రిమూవ్ డిస్ట్రాక్షన్స్. మల్టీటాస్కింగ్ అంటే స్మార్ట్ కాదు, అది స్విచ్చింగ్ కాస్ట్. మీ బ్రెయిన్ ఓవర్లోడ్ అవుతుంది. డెప్త్లోకి వెళ్తే పవర్ తగ్గిపోతుంది. అండ్ గివ్ స్పేస్ ఫర్ రెస్ట్. రెస్ట్ అంటే లగ్జరీ కాదు, అది క్రియేటివిటీకి ఫ్యూయల్. డౌన్ టైం లేకపోతే న్యూ ఐడియాస్ రావు. మీరు ఇమీడియట్గా ప్రాక్టీస్ చేయగల 3 సింపుల్ స్టెప్స్ మీకు ఇప్పుడు చెప్తాను. స్టెప్ 1, ద 1 బిగ్ టాస్క్ రూల్. ప్రతిరోజు ఒక మీనింగ్ఫుల్ టాస్క్ సెలెక్ట్ చేసుకోండి. అది కంప్లీట్ చేస్తే డే సక్సెస్ఫుల్. స్టెప్ 2, బ్లాక్ మీ టైం. ప్రతిరోజు కొంత టైం మీకోసం కేటాయించండి. నో కాల్స్, నో మీటింగ్స్, నో స్క్రోలింగ్. అది మైండ్ రీఫ్రెష్ అవ్వడానికి బెస్ట్ హ్యాబిట్. స్టెప్ 3, క్వార్టర్లీ పర్జ్. 3 మంత్స్కోసారి మీ వర్క్ లిస్ట్ చూడండి. ఏవి యూజ్ అవుతాయో, ఏవి వేస్ట్ అవుతాయో ఫిల్టర్ చేయండి. ఇలా చేస్తే మీరు ఫ్రీ అయిన గంటలో ఏం చేస్తారు? ఫ్యామిలీతో మాట్లాడతారా? ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుంటారా? లేదా పీస్ఫుల్గా కాఫీ తాగుతారా? మీ లైఫ్ బ్యాలెన్స్ మారిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోని షేర్ చేసి వాళ్ళ లైఫ్ మార్చుకోవడానికి హెల్ప్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో మళ్ళీ కలుద్దాం.